హాయ్ అండి. ఈవేళ శనివారం కదా, ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి నేనైతే ముందు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి తులసమ్మ దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత లోపలికి వచ్చేసి దేవుడి గది కూడా నీట్గా శుభ్రం చేసేసుకున్నాను అనమాట. తర్వాత పిల్లల కోసం లంచ్ బాక్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. మా వాడైతే వాడికి వాడే రెడీ అయిపోతాడండి. లక్కోడిని ఒకదాన్ని రెడీ చేయాలన్నమాట. ఇంకా దీనికి స్నానం చేపించేసి రెడీ చేసేసాను. పాలు పట్టించేసి టిఫిన్ అయితే తినిపించేసాను అనమాట. బయట ఆటో కోసం వెయిట్ చేస్తుంది మేడం గారు. లక్కోడు కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ముందు తులసమ్మకి పూజ అయితే చేసేసుకున్నానండి. ఎందుకంటే ఈవేళ శనివారం కదా, ఇంట్లో అయితే మా హస్బెండ్ చేసుకుంటారు. నేను తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా తులసమ్మ పూజ చేసుకున్నాక నేను లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేశాను అనమాట. ఒత్తులు అన్నీ వేసేసాను, ఆయన పూజ చేసుకుంటారు కదా అని చెప్పి. ఆయన స్నానం చేసి వచ్చాక కొన్ని తులసి దళాలు అయితే కోసిమ్మన్నాను అనమాట. ఇంకా ఆడవారు కొయ్యకూడదండి తులసి దళాలు, మగవారే కొయ్యాలన్నమాట. తులసి మాల అయితే కట్టి వెంకన్నబాబుకి అయితే వేశాను. గోవిందనామాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేశాము. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.